హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ అయిన రెండో నోటిఫికేషన్ అండి. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనం ఛానల్లో అప్డేట్ చేసి పెట్టానండి, సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్కి. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి కానిస్టేబుల్ అలాగే హెడ్ కానిస్టేబుల్ పొజిషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రెండు నోటిఫికేషన్లు ఒకేసారి రిలీజ్ అయ్యండి. ఆ సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఎండ్ స్క్రీన్లో ఇచ్చాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. అండ్ మనం ఈ వీడియో విషయానికి వస్తే దీంట్లో హెడ్ కానిస్టేబుల్ అలాగే కానిస్టేబుల్ పొజిషన్కి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనం అంటే డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నుండి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. ఏపీ తెలంగాణ జాబ్స్, అలానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తాను. దాంతోపాటు డిఫెన్స్ జాబ్స్, అలానే రైల్వే జాబ్స్, ఇలా జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్ కూడా ఇస్తానండి. దాంతోపాటు మీకు సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఛానల్ నుంచి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఆల్రెడీ చెప్పాను కదండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ అయిన రెండో నోటిఫికేషన్ ఇది. దీంట్లో కానిస్టేబుల్ అలాగే హెడ్ కానిస్టేబుల్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇదిగోండి ఇంజనీరింగ్ సెక్షన్ అనమాట. ఇది నాన్ మినిస్ట్రియల్ నాన్ గెజిటెడ్ పోస్టు. దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికీ ఎలిజిబిలిటీ ఉందండి. ఎలిజిబిలిటీ ఉన్న అంటే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ రెండు పొజిషన్లు ఆల్రెడీ చెప్పాను కదండి, హెడ్ కానిస్టేబుల్ అలాగే కానిస్టేబుల్ రెండు పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో హెడ్ కానిస్టేబుల్లో రెండు కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి ప్లంబర్, ఇంకోటి కార్పెంటర్. అలాగే కానిస్టేబుల్లో మూడు కేటగిరీస్ ఉన్నాయి, జనరేటర్ ఆపరేటర్, జనరేటర్ మెకానిక్, ఇంకోటి కానిస్టేబుల్ లైన్ మ్యాన్ ఒకటి. ఈ మూడు పొజిషన్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి ఫర్దర్గా చూద్దాం. ఇంకా పే స్ట్రక్చర్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్కి మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 అండి. 25,500 నుంచి 81,100 అంటే మంచి ప్యాకేజ్ ఇచ్చాడండి. మీకు 50,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ ఫర్దర్గా మీకు కానిస్టేబుల్ పొజిషన్ చూసుకుంటే 21,700 నుంచి 69,100 అండి. ఇది కూడా మీకు 40,000 వరకు శాలరీ ఉంటుంది అనమాట. మంచి ప్యాకేజ్ ఇచ్చాడండి. అంటే మీకు మిలిటరీ ఫోర్సెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోండి, మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి, ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఈ హెడ్ కానిస్టేబుల్కి అలాగే కానిస్టేబుల్కి అన్ని పొజిషన్లకి కూడా 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలండి ఏజ్ అనేది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ మీ ఏజ్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే మీకు ఎక్కడి నుంచి తీసుకుంటాడంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపు మీకు క్యాల్కులేషన్ అనేది ఉంటుంది ఏజ్కి అనమాట. ఈ లోపు మీకు 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఫర్దర్గా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చారంటే దీనికి కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అనమాట రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎస్ సర్వీస్ మ్యాన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఇందులో హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్ చూసుకుంటే మీకు మెట్రికులేషన్ తర్వాత ఐటీఐ ఉండాలండి. ప్లంబింగ్ సర్టిఫికేట్ మీకు ఐటీఐలో ప్లంబర్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. లేదు అనుకుంటే 10th తర్వాత మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లంబింగ్లో మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ రెండు కేటగిరీస్ ఇచ్చాడు, ఐటీఐ వితౌట్ ఎక్స్పీరియన్స్, లేదనుకుంటే వితౌట్ ఐటీఐ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ రెండిట్లో ఏదున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్, దీనికి చూసుకున్న సేమ్ అంతే. ఐటీఐలో కార్పెంటర్లో ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ కార్పెంటర్ ట్రేడ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ హెడ్ కానిస్టేబుల్ ప్లంబరు కార్పెంటర్ పొజిషన్కి ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా కానిస్టేబుల్ పొజిషన్ చూసుకుంటే ఇక్కడ మూడు కేటగిరీస్ ఉన్నాయి. కానిస్టేబుల్లో జనరేటర్ ఆపరేటర్, దీనికి ఐటీఐ సర్టిఫికెట్ దేంట్లో ఉండాలంటే ఎలక్ట్రీషియన్ కానీ, వైర్మ్యాన్ కానీ, డీజిల్ ఆర్ మోటార్ మెకానిక్. ఇక్కడ ఇచ్చిన 4 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అడిగాడు అనమాట. ఓకేనా, హెడ్ కానిస్టేబుల్కి అడగలేదు కానీ కానిస్టేబుల్ పొజిషన్కి మాత్రం ఐటీఐ సర్టిఫికేట్తో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అలాగే కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్, దీనికి కూడా సేమ్ అండి. డీజిల్ ఆర్ మోటార్ మెకానిక్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రెస్పెక్టివ్ బ్రాంచ్లో. అలాగే కానిస్టేబుల్ లైన్ మ్యాన్, దీనికి కూడా సేమ్ అండి. ఐటీఐ సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ వైర్ మ్యాన్లో కానీ లైన్ మ్యాన్లో కానీ మీకు సర్టిఫికేట్ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ సర్టిఫికేట్ ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అండి, ఇది డిఫెన్స్ జాబ్ కాబట్టి ఫిజికల్
ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ రెండు జరుగుతాయి. ఇది పారామిలిటరీ ఫోర్స్ అండి. డెఫినెట్గా మీకు ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే మీరు సెలెక్ట్ అవుతారనమాట. అందులో ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే చెప్పాను కదా, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందని. ఫిజికల్ మెజర్మెంట్స్ చూద్దాం మేల్కి అండ్ ఫీమేల్కి. మేల్కి అయితే హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి. దేనికంటే హెడ్ కానిస్టేబుల్కి అనమాట. అలాగే మీకు చెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి 76 సెంటీమీటర్స్ అన్ ఎక్స్పాన్షన్లో 81 సెంటీమీటర్స్, అంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి. ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. అలాగే వెయిట్ చూసుకుంటే ప్రొపోర్షనేట్ టు హైట్ ఎంత ఉంటే హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలన్నమాట. అండ్ ఫీమేల్ విషయానికి వస్తే మినిమం 46 కేజీ ఉండాలండి, ఆ పైన హైట్కి తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ రెండు పొజిషన్లకి హెడ్ కానిస్టేబుల్కి రెండింటికి సేమేనండి. హైటు వెయిట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ అన్నీ సేమే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు మెడికల్ స్టాండర్డ్స్ అండి. మెడికల్ స్టాండర్డ్స్ కూడా అన్ని పొజిషన్లకి మీకు ఐ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ సైట్ అనేది 6/6 ఉండాలి. నియర్ విజను ఫార్ విజన్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ కానీ ఇంకా బైనాక్యులర్ విజన్ ఇవన్నీ చెక్ చేస్తారు అనమాట. మీకు కరెక్ట్గా ఉండాలన్నమాట, క్లాసెస్ లేకుండా ఉండాలి పర్ఫెక్ట్గా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ అండి. ఇది కూడా మీకు 3 ఫేజుల్లో సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఏంటి ఉంటుందని ఫర్దర్గా చూద్దాం. ఫస్ట్ ఫేజ్లో మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అన్ని పొజిషన్లకి సేమే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో మీకు సబ్జెక్ట్స్ ఏముంటాయంటే మీకు ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇందులో సబ్జెక్ట్స్ 3 ఇచ్చాడు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్ బి జనరల్ అవేర్నెస్, పార్ట్ సి అంటే టెక్నికల్ సబ్జెక్టు. మీరు కార్పెంటర్ అయితే కార్పెంటర్, ప్లంబింగ్ అయితే ప్లంబింగ్, అలాగే మీకు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ నుంచి మీకు సబ్జెక్ట్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి. అండ్ నాన్ టెక్నికల్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్ అనమాట, అంటే 120 మినిట్స్ టైం ఉంటుంది 100 క్వశ్చన్స్కి అనమాట. పర్లేదు, టైం మీకు కరెక్ట్గానే ఉంది, ఎక్కువగానే ఉంది టైం. అండ్ ఫర్దర్గా క్వాలిఫైయింగ్ నేచర్ చూసుకుంటే మీకు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 45% అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40%. ఇది మినిమం క్వాలిఫైయింగ్ అండి. అండ్ ఫర్దర్గా మీకు హైయెస్ట్ వచ్చిన ఎవరికైతే మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది నెక్స్ట్ స్టేజ్కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెకండ్ ఫేజ్ అండి. సెకండ్ ఫేజ్లో ఏముంటుందంటే మీకు ఇదిగోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ప్రాక్టికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్, అలాగే రీమెడికల్, ఇవన్నీ కూడా జరుగుతాయి సెకండ్ ఫేజ్ ఎగ్జామ్లో. ఓకేనా. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మీకు మీరు అప్లై చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఏమైతే ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలన్నమాట. మీకు ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తారో అప్లై చేసేటప్పుడు దానికి మాత్రమే మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఓకేనా. ఇది మాత్రం మిస్ కాకుండా మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే మీరు అప్లై చేసి మీరు అంటే హాల్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు రాంగ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, మీరు ప్రయత్నం అంతా వృధా అయిపోద్ది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వండి. ఓకేనా. అండ్ ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ ఫేజ్లోకి తీసుకొస్తారన్నమాట. సెకండ్ ఫేజ్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్, ఆల్రెడీ ఫిజికల్ స్టాండర్డ్స్ చెప్పాను కదా, హైట్ ఎంత ఉండాలి, మేల్ అయితే ఎంత, ఫిమేల్ అయితే ఎంత, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ మెజర్మెంట్స్ ఎంత ఉండాలి, డీటెయిల్స్ అన్ని చెప్పాను కదండి. ఆ మెజర్మెంట్స్ అన్ని చెక్ చేస్తారు. అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఫర్దర్గా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈవెంట్స్ ఉంటాయి, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకుంటే మీకు మేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ 1.6 కిలోమీటర్స్ 6.5 మినిట్స్లో మీరు రన్నింగ్ చేయగలగాలి. అలాగే ఫిమేల్ చూసుకుంటే 800 మీటర్స్ 4 మినిట్స్లో రన్నింగ్ చేయగలగాలి. అలాగే లాంగ్ జంప్ చూసుకుంటే 11 ఫీట్ అండి. 3 ఛాన్సెస్ ఇస్తారు మీకు లాంగ్ జంప్, హై జంప్కి. 3 ఛాన్సెస్లో ఏ ఒక్క ఛాన్స్లో మీరు పాస్ అయినా సరే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారనమాట. లాంగ్ జంప్ మేల్కి చూసుకుంటే 11 ఫీటు, ఫిమేల్కి 9 ఫీటు. అలాగే హై జంప్ చూసుకుంటే మేల్కి 3.5 ఫీటు, ఫిమేల్కి 3 ఫీటు. ఇవి ఈవెంట్స్ అండి. ఇది కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఫర్దర్గా మీకు ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ పెడతారు. అంటే మీకు ఐటీఐలో మీకు ట్రేడ్ టెస్ట్ ఏమైతే ఉంటాయో ఆ ట్రేడ్ రిలేటెడ్గా మీకు టెస్ట్ అనేది ఉంటుంది అనమాట, ప్రాక్టికల్ టెస్ట్. అది కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, ఇందులో వచ్చిన మార్క్స్ మీద ఏమి మెరిట్ ఏమి డిపెండ్ అవ్వదు అనమాట. మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దాంట్లో వచ్చిన మార్క్స్ మీద మీకు ఫైనల్ మెరిట్ అనేది డిపెండ్ అవుతుంది. ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ ఫర్దర్గా ప్రాక్టికల్ టెస్ట్ కూడా అయిపోయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఫర్దర్గా మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే.
అండ్ ఫర్దర్గా మీరు ఎలా అప్లై చేయాలని చూసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మీకు 3 నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. ఒకటి గ్రూప్ బి, అది సబ్ ఇన్స్పెక్టర్కి ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసి పెట్టాను. ఇది గ్రూప్ సి పొజిషన్లో 2 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఒకటి ఏవియేషన్ డిపార్ట్మెంట్ది, ఇంకోటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ది. ఏవియేషన్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సి పొజిషన్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. దానిపైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ పే చేయాలండి. ఆన్లైన్లో పే చేయాలి. ఆన్లైన్లో పే చేసినప్పుడు మీకు సర్వీస్ ఛార్జ్ కూడా 47.20 పడుతుంది అనమాట. ఇది కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ ఎగ్జామ్షన్ కూడా ఉంది. ఎవరికంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే బీఎస్ఎఫ్ సర్వింగ్ ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ మాత్రం 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. యాక్చువల్గా ఇది ఒకటి మనకి మైనస్ పాయింట్. ఎందుకంటే మనం దూరంగా వెళ్ళి ఎగ్జామ్స్ అనేది అటెండ్ అవ్వాలి. మనకి చూడండి గౌహటి, కోల్కతా, ఇంకా ఢిల్లీ, జోధ్పూర్, జలంధర్ ఇవన్నీ ఇచ్చారు. గాంధీనగర్, ఇండోర్, జమ్మూ ఇవన్నీ మనకి దగ్గరలో బెంగళూరు, కొంచెం రీజనబుల్ డిస్టెన్స్లో బెంగళూరు ఉంది. ఈ బెంగళూరు వెళ్ళి మనం ఎగ్జాము, అలాగే మీకు రిటర్న్ టెస్ట్, అలాగే రన్నింగ్ ఇవన్నీ మీరు అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి మీకు మెయిల్ వస్తుంది. అలాగే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అనమాట. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వండి. కొంచెం దూరం అయినా సరే మీరు అప్లై చేసి ఎగ్జామ్ వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. అంటే మిలిటరీలో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ చెప్పుకోవాలనుకుంటే. సో డెఫినెట్గా ఎగ్జామ్ దూరంగా ఉందని చెప్పి రాయడం మానేయకుండా డెఫినెట్గా వెళ్ళి అటెండ్ అవ్వండి. మంచి శాలరీ స్ట్రక్చర్ కూడా ఇచ్చాడు. సో డెఫినెట్గా అందరూ అటెండ్ అయ్యి మంచిగా సెలెక్ట్ అయితే అదొక మంచి ఆపర్చునిటీ కాబట్టి అందరూ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.